పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా విరామ మెరుగుగా నిత్యం పరిశ్రమిస్తున్నామని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు. ఇదే క్రమంలో అర్హులందరికీ ప్రతి నెల 1వ తేదీనే పెన్షన్లు అందిస్తున్నామని ఆయన వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనల మేరకు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వారితో మమేకమై వారి సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఏలూరు 2వ డివిజన్లో డిసెంబర్ నెలకు సంబంధించిన ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమం సోమవారం పండగ వాతావరణంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత ఆయనకు స్థానిక నాయకులు ఆత్మీయ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా డివిజన్లోని లబ్ధిదారులకు స్వయంగా వెళ్లిన ఎమ్మెల్యే బడేటి చంటి వారికి పెన్షన్ సొమ్ములను అందించారు. ఇదే సమయంలో కూటమి ప్రభుత్వ పనితీరుపై లబ్ధిదారుల నుండి అభిప్రాయాలను సేకరించారు. అలాగే ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల వివరాలను వారికి వివరించారు. అదేవిధంగా అనారోగ్యంతో బాధపడుతున్న పెన్షన్దారుల ఇళ్లకు వెళ్లిన ఆయన వారికి ధైర్యం చెప్పారు. అనంతరం ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో ప్రతి నెల పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని అధికారులను అప్రమత్తం చేస్తూ లబ్ధిదారుల్లో భరోసా నింపుతూ వస్తున్నామన్నారు. ఈ నెల 27న స్పౌస్ పెన్షన్లు, 5 బెడ్ పేషెంట్ల పెన్షన్లు కొత్తగా మంజూరు చేసినట్లు పేర్కొన్న ఆయన వారందరిలోనూ ధైర్యాన్ని నింపామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో జవాబుదారీ పాలనకు నాంది పలికామన్న ఎమ్మెల్యే చంటి అదే లక్ష్యంతో కూటమి ప్రభుత్వ పనితీరును, పెన్షన్దారుల అభిప్రాయాలను స్పందనల రూపంలో తెలుసుకున్నామని చెప్పారు. అధికారంలో లేనప్పుడు ఉన్నప్పుడు అంకిత భావంతో పార్టీ కోసం శ్రమించిన ప్రతి ఒక్కరికి న్యాయం చేసేందుకు కృషి చేస్తున్నానని, ఎవరి స్థాయికి తగ్గట్టు వారికి హోదా కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర మాలల్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ దాసరి ఆంజనేయులు, ఇడా చైర్మన్ పెద్దబోయిన శివప్రసాద్, ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, కోఆప్షన్ సభ్యులు చోడే వెంకటరత్నం, ఎస్ఎంఆర్ పెదబాబు, కార్పొరేటర్ జిన్నూరు కనక నరసింహారావు, క్లస్టర్ ఇన్ఛార్జ్ అమరావతి అశోక్, డివిజన్ ఇన్ఛార్జ్ నాగులపల్లి గంగాధర్రావు, కో ఇన్ఛార్జ్ లంకల్పల్లి సతీష్, సంకాబత్తుల నాగరాజు, వాళ్ల శ్రీనివాసరావు, మేకల సీతారామయ్య, బావిశెట్టి నందకుమార్, వెంపల అనిల్, గోవిందు, పప్పు రాంబాబు, ఇనపకుర్తి నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్యం బాగోకే నువ్వు చిక్కుపోయావు. నువ్వు మరి సిగరెట్ ఎందుకు తగ్గించుకొని ఒక్కసారే మాట్లాడకపోతే మానలేకపోతే నిదానంగా తగ్గించు, సరేనా? మరి నువ్వు ఒక ఆదర్శం అవ్వాలి ఇంకొకరికి. ఇక పేరు నోట్ చేసుకో సతీష్, ఇంటికి వెళ్దాం. ఏంటి బాగుందా? ప్రభుత్వం దాంతో 4000 మాట ప్రకారం ప్రతి నెల ఏదో దాంట్లో మేము వస్తున్నాం. మీరు చెప్పడానికి పర్మిషన్ పెడతానికి అన్నిటికీ ఒకసారి అన్ని అవ్వవు కదా. అది పోయినప్పుడు తీసి ఫోటోలు పెడుతుంటారు. మీరు వాళ్ళ మాటలు నమ్మద్దు. కంప్లైంట్ చెప్పి ఎవరైనా అందుబాటులో పెట్టారా? వస్తుంది నీకు. పిల్లలు ఉన్నారా? చూసావు మరి అబ్బాయి లేడా? తర్వాత ఎవరికే ఎవరైనా అర్థం చేసుకో. వాటిలో ఆనందంగా ఉన్నావా? శుభ్రంగా ఏదైనా అందుబాటులో ఉంటున్నారా? ఏదైనా కబుర్ చెప్తున్నారా? ఎవరి మాట వెనక నువ్వు తెలుగుదేశం పార్టీ మనకు అన్ని చేస్తుంది, అంతేనా? ఏంటి ఆరోగ్యం బాగోట్లేదా? ఫిజియోథెరపీ చేస్తున్నావా? ఎవరున్నారు? ఇక్కడికి వచ్చి చేస్తున్నాడా? ఎక్కడ ఫ్రీగానే చేస్తున్నారా? ఫ్రీగానే శుభ్రం చేయించుకుని మాత్రలు వాడితే కొద్దిగా రికవర్ అవుతుంది నీకు. 6000 రూపాయలు శుభ్రంగా ఫస్ట్ తారీఖు అందుతుంది. సరే, ఈ నిదానంగా తగ్గుద్ది. సుస్థి అంటే మంత్రదండ ఉండదు కదా. ప్రభుత్వం శుభ్రంగా చేస్తుంది. అన్ని ఇదవుతున్నాయా లేదా అనేది ఇది మామూలుగా. అందరూ అందుబాటులో ఉంటున్నారా? నీకు ఏదైనా కబురు వచ్చినా ఫోన్ చేయగలుగుతున్నావా?